షర్మిల గారు ఇప్పుడు ఆంధ్రాకి ఆంధ్ర కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాలో జగన్కి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్, పర్టికులర్గా షర్మిల అంటే చెల్లెలు ఎవరైతే జగన్ వదిలిన బాణం అని చెప్పి దేశం అంతా తిరిగిందో, రాష్ట్రం అంతా తిరిగిందో ఆవిడే వాళ్ళ అపోజిషన్. ఇప్పుడు జగన్కి ఎదురు బాణం అవుతుంది. వదిలిన బాణం ఎదురు బాణం ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కనేమో రాజశేఖర రెడ్డి గారిని పంచులూరు తీసుకొడతామని చెప్పి బెదిరించాడు అప్పట్లో. ఈ మధ్య కూడా మీటింగుల్లో నువ్వేందా మీ నాన్ననే బెదిరించినవాడిని, నేను మీ నాన్నకి ఎదురు తిరిగినవాడిని, మీ నాన్నే లెక్కలేదు నాకు, నువ్వేం లెక్క అని చెప్పి ఈయన మీటింగ్లో చెప్తున్నాడు. అలా చెప్తున్నాడు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళతో ఈమె కలుస్తుందా అనేది ఒక డౌట్. కలవకుండా విడిగా ఉంటే ఆల్రెడీ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ 1% 2% వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈవిడ వస్తే ఎంతవరకు మారుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు టోటల్గా కాంగ్రెస్ ఓట్లతోనే వచ్చారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈవెన్ మొన్న గెలిచిన 2019లో కూడా కాంగ్రెస్ ఓట్లతోనే గెలిచారు నిజం చెప్పాలంటే. రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్తోనే అట్లా చంద్రబాబు అది అంటారు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం వేస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా మనకి చెప్తున్న స్లోగన్ ఏంటంటే, నేను పని చేశానని నమ్మి తీరి నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దు అని చెప్తున్నాడు ఆయన. నమ్మకం లేకపోతే ఓటు వేయొద్దు అని చెప్తున్నాడు. మీరు అందరూ చెప్పండి అని కూడా చెప్తున్నారు. అక్కలారా, చెల్లెళ్ళారా, అమ్మలారా, అవ్వలారా, మీరందరూ నేను మీకు పని చేశానని నమ్మితేనే చేయించండి, మిగిలిన వాళ్ళకు కూడా అదే చెప్పండి అని చెప్తున్నాడు. ఇందాక ఏదో వీడియో చూశాను నేను. సో అలా చెప్తున్న మనిషికి ఇప్పుడు ఓట్లు వేసేవాళ్ళు ఆ కాంగ్రెస్ ఓట్లు కాకుండా లబ్ధిదారుల ఓట్లు, లబ్ధిదారుల తాలూకు ఓట్లతో ఉంటుంది. ఆయన దాన్ని నమ్ముకుని చేస్తున్నాడు. దాన్ని నమ్ముకుంటే మరి ఇప్పుడు షర్మిల గారు సెపరేట్ అయిపోయినప్పుడు కాంగ్రెస్ ఓట్లు చీలుతాయి అనేది ఒక ఆలోచన. చీలుతాయి, జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు, వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలుతాయి అనేది ఒక ఆలోచన. రాయలసీమలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాయలసీమలో పెద్దగా ఎఫెక్ట్ ఉండదు ఈ చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారి కూటమికి అని అనుకుంటున్నారు. ఇవాళ షర్మిల గారు వస్తే అన్న తేడా ఉంటుందా? షర్మిల గారు పవన్ కళ్యాణ్ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమితో కలుస్తారా? ఆ కూటమేమో యాజ్ ఇట్ ఈస్గా బీజేపీతో కలుస్తామంటున్నారు. వాళ్ళు బీజేపీతో కలుస్తామంటే వాళ్ళు వీళ్ళతో ఎందుకు కలుస్తారు? కలవరు కదా. సో ఇవన్నీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. 3 వంతులు కలిసి వచ్చే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. సో ఎన్డీఏ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్తో కాంగ్రెస్ కలవటం అనేది నాకు తెలిసి జరిగే పని కాదు, జరగకపోవచ్చు, జరగదు. వాళ్ళు కలవటం జరగదు 90%. ఒకవేళ జరిగితే మనం చెప్పలేము. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్తో కలిస్తే చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి కానీ వచ్చే లాభం పెద్దగా ఉండకపోవచ్చు. వాళ్ళు బీజేపీతో కలిసిన పెద్ద లాభం ఉండకపోవచ్చు, వీళ్ళతో కలిసిన లాభం ఉండవచ్చు. కానీ సొంత చెల్లెలు అన్నను గురించి మాట్లాడితే ప్రజల్లో ఎంత మార్పు ఉంటుంది అనేది కలిసినా కలవకపోయినా ఆలోచించాల్సిన విషయం. ప్లస్ రాయలసీమలోకి వచ్చేటప్పటికి ఎంత కాకపోయినా కానీ రాజశేఖర రెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా? ఉంటే అక్కడ ఎన్ని ఓట్లు చీలుస్తారు? ఆవిడ కంటెస్ట్ చేస్తారా, చెయ్యరా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో బట్ ఏదేమైనా కానీ గెలుస్తారా, ఓడిపోతారా, ఉంటారా, ఓడతారా అనేది లెక్కలేసుకోకుండా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో షర్మిల గారు రావటం కాంగ్రెస్కి మాత్రం డెఫినెట్గా కొంత ఆక్సిజన్ వచ్చినట్టే. సో ఆవిడ వచ్చి మళ్ళీ వాళ్ళందరినీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా అందరినీ సీనియర్స్ అందరినీ దారిలోకి తెచ్చుకుని ఒంటరిగా తీసుకొచ్చి నడిపించగలిగారో అలాగని ఆంధ్రాలో కూడా నడిపిస్తే
ఒక 5-10% ఓట్ల దాకా తీసుకురాగలిగే పరిస్థితి వస్తే నెక్స్ట్ సీజన్ ఎలక్షన్ 2029కి కాంగ్రెస్కి స్టేజ్ వస్తుంది, ఒక స్టేజ్ వచ్చే పరిస్థితి అయితే వస్తుంది. సో ఆ పరిస్థితికి ప్రయత్నం చేస్తారా, కేవలం జగన్ను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తారా అనేది చూడాలి. నేను అనుకోవటం ఆవిడ దేశంలో జగన్ను ఓడించడమే పని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆవిడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ తెలంగాణలో చేసి తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళి సో ఓడించడం అంటే ఎలా ఓడతాడు. ఇప్పుడు ఆయన అడిగే ఓట్లు ఓన్లీ లబ్ధిదారుల ఓట్లతోనే బతుకుదాం అనే ఫీలింగ్లో ఉన్నారు ఆయన, గెలుద్దాం అనే ఆలోచనలో ఉన్నారు ఆయన. ఇప్పుడు ఈవిడ వచ్చి మరి ఓట్లు చీలిస్తే తెలుగుదేశం ఓట్లు అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లు ఓట్లే కదా చీలుతాయి. అప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్లు తీస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎఫెక్ట్ అవుతుందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే ఇంకొక నెల వెయిట్ చేస్తే కానీ తెలియదు. ఇవాళే కదా ఆవిడ వచ్చారు, రంగంలోకి దిగింది. సో ఆవిడ ఎప్పుడు ఆలోచిస్తారు, మిగిలిన వాళ్ళతో ఎట్టపడతారు. ముందు అసలు ఆంధ్ర రాజకీయాలను ఆవిడ అర్థం చేసుకోవాలి కదా. అవి అర్థం చేసుకుని ఎలా నిలబడతారు, ఎలా నిలబెడతారు అనేది చూడాలి మనం. చూద్దాం.